రంగారెడ్డి జిల్లా తాండూరు కాగ్నా నది జలాలను ఒడిసి పట్టుకోవడంలో ఎలాగో సీమాంధ్ర పాలకులు వివక్ష చూపారు. కాగ్నా నది జలాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై గంపెడాసలు పెట్టుకున్నారు ఇక్కడి రైతులు. ప్రతి ఏటా కాగ్నా నది పొంగిపొర్లడం, ఆ జలాలు దిగువనున్న కర్ణాటకకు తరలిపోతుండడం సాధారణమైపోయింది. ప్రతి ఏడాది వర్షకాలంలో కాగ్నాలోకి పుష్కలంగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ వరద నీటిని వినియోగంలోకి తెస్తే వేలాది ఎకరాలను సాగులోకి తీసుకురావచ్చు. కాగ్నా వరద నీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు నదిలో చెక్ డ్యాం నిర్మించాలని ఏడాది క్రితం 8.52 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నదిలో చెక్ డ్యాం నిర్మిస్తే సాగునీరుకి పుష్కలంగా నీరు చేరుతోంది. దాంతో భూగర్భ జలాలు వృద్ధి చెంది భవిష్యత్తులో కరువు తలెత్తిన సాగు తాగునీటికి సమస్య ఉత్పన్నం కాదు. కాగ్నా నుంచి తరలిపోతున్న వరద నీటిని కర్ణాటక సద్వినియోగం చేసుకుంటోంది. వరద నీరు ప్రవహించే మార్గంలో చెక్ డ్యాంలు నిర్మించారు. కాగ్నా నదిపై చెక్ డ్యాం నిర్మాణంతో ఈ వరద జలాలు అందుబాటులోకి తేవచ్చని, దాంతో వందలాది ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడైనా టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి వెంటనే తాండూరు కాగ్నా నది జలాలను సద్వినియోగంలోకి తీసుకొచ్చి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.